అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే మొట్టమొదటిగా అనకాపల్లి ఇలదైవం ఏదైతే ఉందో ఆ అమ్మవారు నూకాల అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి కన్యకా పరమేశ్వరి అనకాపల్లినే కాదు యావత్ భారతదేశంలో ఏదైతే ముఖ్యమైన దేవాలయాలు ఉన్నాయో అందులో కూడా ఈరోజు నా పేరుతో పూజలు చేపించి అయోధ్య రామ టెంపుల్లో కానీ, తిరుపతిలో కానీ, సిద్ధిలో కానీ, అటు గంగోత్రిలో కానీ, బద్రీనాథ్లో కానీ, కేదార్నాథ్లో కానీ, ఇట్లా సౌత్ ఇండియాలో ఉన్న టెంపుల్ కంచి కామాక్షి, మధుర మీనాక్షి అంతలకు కూడా పూజలు చేయించి ఆ స్వామి దీవెనలు తీసుకొని ఈరోజు వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, అనకాపల్లి అభివృద్ధి ముఖ్యం. ఏదైతే అనకాపల్లి నన్ను ప్రధానమంత్రి గారు సెలెక్ట్ చేసి ఇక్కడికి ఆయన ప్రతినిధిగా పంపించారో రేపు ముచ్చటగా మూడోసారి 400 పైచిలుకు సీట్లతో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 100 రోజుల్లో భారతదేశంలో చేయాల్సిన ప్రణాళికలు కూడా వేసుకున్నారు. ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకోవాలని. భారతదేశంలో ఏ కొత్త స్కీమ్ వచ్చినా కానీ, ఏ కొత్త పథకం వచ్చినా కానీ మొట్టమొదటగా కనపడేది ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి నియోజకవర్గమని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ దాదాపు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల ఉన్న యువత 50% ఓటు బ్యాంక్ ఉంది, ఓటర్స్ ఉన్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా చేశాడు. టీచర్స్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఆ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తే చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ పోస్టులు చాలా ఖాళీలు ఉన్నాయి, అవన్నీ భర్తీ చేస్తే చాలా యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు భర్తీ చేయట్లేదంటే వారికి జీతాలు ఇవ్వాల్సి వస్తుందని, ఆ జీతాలు ఇవ్వకుండా ఉండేదానికోసమని భర్తీ చేయట్లా. అందుకని ఒకటి కాదు, రెండు కాదు, మనం ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి అన్యాయాలు, అక్రమాల గురించి మాట్లాడుతున్నాం. ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలక్షన్స్లో, రాబోయే ఎలక్షన్స్లో ఒక్కటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఇంటికి పంపించాలని. ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఈ కూటమి గెలవబోతుంది. నాకు తెలుసు, నేను దాదాపు అన్ని సర్వే ఏజెన్సీలు కానీ, అన్ని రిపోర్ట్స్ కానీ తీసుకుంటున్నాను. ప్రజలు ముఖ్యంగా, నేను ఏ గ్రామం లేకపోయినా, ఏ కాన్స్టిట్యున్సీ లేకపోయినా, ఏ టౌన్ లేకపోయినా, ఏ వార్డు లేకపోయినా, ఏ వాడ లేకపోయినా, ఏ పల్లెకపోయినా కూడా ప్రజలు సార్ మీరు గెలుస్తారు, ఈ దుర్మార్గుడిని దించేయాలి, మీరు గెలుస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏమాత్రం అనుమానం లేదు. నేను ఒకటి చెప్తున్నా, ఈ కూటమి నాయకులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాల్లో చాలా 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 దెబ్బతినింది. చాలా అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడింది ఈ ప్రభుత్వం. అందుకని రాబోయే ఎలక్షన్స్లో ఈ కూటమిని గెలిపించండి. మనకు పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. వీరిద్దరూ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి తీరుతారు. 5 సంవత్సరాల్లో ఏదైతే అన్యాయాలు, అక్రమాలు, అక్రమ కేసులు, వారికి సపోర్ట్ చేసిన అధికారులు, వారికి సపోర్ట్ చేసిన పోలీస్, ముఖ్యంగా చెప్తున్న పోలీస్ అధికారులు చాలా చేస్తున్నారు. వీరందరినీ కూడా రేపు జూన్ 4వ తారీఖున ఈ ప్రభుత్వం ముందు మాదిరి చంద్రబాబు నాయుడు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాను, పాతవి మర్చిపోతానంటే క్యాడర్ ఎవరు కూడా, నాయకులు ఎవరు కూడా వదిలిపెట్టేదానికి లేరు. ఎందుకంటే అంత అన్యాయాలు, అక్రమాలు నిన్న కూడా చేశారు. నిన్న కూడా రాత్రి 12 గంటలకు ఈరోజు నామినేషన్ ఉందని చెప్పేసి నాకు బంధువులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, వెల్విషర్సు అందరూ అనకాపల్లికి వస్తే ఈ 7 నియోజకవర్గ వాళ్ళు కూడా అనకాపల్లి వచ్చి రాత్రి హోటల్లో బస చేస్తే 12:30 గంటలకు పోయి పోలీసులు సర్చ్ వారెంట్ లేకుండా రూము చెక్ చేసి వల్గర్గా మాట్లాడి వారిని భయపడిచి భయభ్రాంతులు చేశారు. ఈ విషయంలో రాత్రి నేను డీజీకి ఫోన్ చేశాను, నా దగ్గర కాల్ రికార్డు ఉంది. డీజీ ఫోన్ ఎత్తలా. ఎస్పీకి ఫోన్ చేశాను, ఎస్పీ ఫోన్ ఎత్తలా. అట్లీస్ట్ మార్నింగ్ డీజీ అన్న నాకు ఫోన్ చేసి ఏం జరిగిందని అడిగితే ఇది చెప్పాను, మేము సర్చ్ వారెంట్ ఎవరికి ఇవ్వలేదు, మేము పర్మిషన్ ఇవ్వలేదు, మీరు కంప్లైంట్ పెట్టండి, నేను యాక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే ఈ డీజీ కూడా యాక్షన్ తీసుకోకుంటే నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్కి పోతాను, ఢిల్లీకి వెళ్తాను, అమరావతికి వెళ్తాను. కాబట్టి వాళ్ళు నాకు ఫోన్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వండి, వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇప్పుడు నేను కలెక్టర్తో మాట్లాడాను, మీరేమన్నా పర్మిషన్ ఇచ్చారా అని. పర్మిషన్ ఇవ్వలేదన్నారు. ఒక
క్యాండిడేట్ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ నేషనల్ పార్టీ రూల్ ప్రకారం 3 వెహికల్స్ లోపలికి పోవచ్చు. మీరందరూ మీడియా సాక్ష్యం. ఇక్కడ ఇంత పెద్ద సీనియర్ నాయకులు, ఇంత పెద్ద వయసులో ఉండేవాళ్ళు మేము వెళ్తామంటే వెళ్లకుండా ఒకటే కారణాలు చేశారు. అంటే పోలీసులు ఏ విధంగా చేస్తున్నారు. ఇంకా కూడా ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఇంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి ఇంతమంది యాక్షన్ తీసుకున్నా కూడా ఒక కరుడు గట్టిన వైసీపీ నాయకుల మాదిరి పోలీసులు పనిచేస్తున్నారు. మీ ఆటలు చల్లవు, ఎక్కడన్నా చెల్లుతాయేమో కానీ ఇప్పుడు ఈ అనకాపల్లో మీ ఆటలు సాగు. ఎందుకంటే నాకు అన్ని విషయాలు తెలుసు, నాకు అన్ని కనెక్షన్లు ఉన్నాయి, అందరితో ఫోన్ చేసి మాట్లాడగలుగుతాను. ఏ ఒక్క చిన్న ఇష్యూ మీరు తప్పు చేసినా కూడా వెంటనే ఢిల్లీకి, ఇటు అమరావతికి, మీనా గారికి, అటు చీఫ్ ఎలక్షన్ కమిషన్లకు డైరెక్ట్గా మాట్లాడే ఆ చనువు నాకుంది. నేను మాట్లాడతాను. ఎప్పుడప్పుడు రాత్రి మీరు వచ్చిన హోటల్లో చేసిన సెర్చులు కూడా వీడియోలు ఉన్నాయి. ఇంకొకటి, రాత్రి 2 గంటలప్పుడు భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్నాడు, భారతీయ జనతా పార్టీ సింపథైజరు, లేకుంటే ఈ కూటమి సింపథైజర్ అని కాటా రమేష్ ఇంటికి 2 గంటలకు పోయి ఇల్లు అంతా మొత్తం సెర్చ్ చేస్తారు. అయినా కానీ హోటల్ సెర్చ్ చేసినారు, ఈ ఇల్లు సెర్చ్ చేసినారు. ఏదైనా ఒక చిన్న దొరికిందా మీకు? కేవలం భయభ్రాంతులు చేయాలని చూస్తున్నారు. మీ ఆటలు సాగో. దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. మిమ్మల్ని సస్పెండ్ అయ్యేంత వరకు వదిలే సమస్య లేదని చెప్పేసి నేను పోలీసుని హెచ్చరిస్తున్నా. మీరు చేసిన దానికి తీవ్రంగా ఖండిస్తున్నా. ఏమనుకుంటున్నారు మీరు? ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, డెమోక్రసీ ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది. మీ ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి, రాజారెడ్డి రాజ్యాంగం అయిపోయింది, ఇంకా జరగదు అని చాలా గట్టిగా చెప్తున్నా. ఇక్కడ ఎలక్షన్లో నీకు ధైర్యం ఉంటే పోటీ చేయి. నువ్వు పెట్టిన అభ్యర్థి నేను కుయ్యమరో నేను పోటీ చేయను, నాకు వద్దు అంటే బలవంతంగా తీసి పెడుతున్నాడని అతనే అందరికీ చెప్పుకుంటున్నాడు. నువ్వు అది కరెక్ట్ చేసుకో. ఇక్కడ పోలీసులతో లేకుంటే అధికారులతో ఎలక్షన్ చేయాలనుకుంటే కుదరదు. ఇంత ప్రజా బలం మా వెనకాల ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఇంటికి పంపించాలన్నా 5 సంవత్సరాలు మీరు చేసినదంతా కసి తీర్చుకొని ప్రజలకందరికీ న్యాయం చేయాలని ఉన్నారు. చెప్తున్నా, ఖబర్దార్. పెద్ద గౌరవం ఉంది. ఆయన దగ్గరికి నేను పోయి ఆయన నాకు మద్దతు ఇవ్వండి, రమేష్కు ఓటు వేయండి, రమేష్ గురించి నాకు తెలుసు, అనకాపల్లి అభివృద్ధి చేస్తాడు, ఆయనకు ఉండే కనెక్షన్స్ నేను చూశాను అని చెప్పి ఒక పద్మవిభూషణ్ వచ్చిన ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఒక రికార్డు చేస్తే దాన్ని ఏమంటారు? గుంట నక్కలు, ముళ్ళ పందులు, అడవి పందులు. బుద్ధి ఉంది సజ్జల రామకృష్ణారెడ్డికి? నువ్వు ఒక పంది మాదిరి ఈ రాష్ట్రంలో ప్రజల డబ్బులు దోచుకున్నావు. నిన్ను కూడా వదిలే సమస్య లేదు. మొట్టమొదట బొక్కలోకి పోయేది నువ్వే. రేపు జూన్ 4వ తారీఖున చూసుకో సజ్జల రామకృష్ణారెడ్డి. చిరంజీవిని మాట్లాడే ధైర్యం ఉందా నీకు? అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే జగన్ రెడ్డి మౌత్ పీస్. నువ్వు ఏమనుకుంటున్నావు? ఆ రోజు సినిమా రంగాన్ని తీసుకొని వచ్చి సినిమా వాళ్ళ కోసం వస్తే ఆ రోజు అవమానం చేశారు. ఈరోజు ఆయనకు హక్కు లేదా? ఆయనకు మాట్లాడడానికి లేదా? ఆయన ఏమన్నాడు? తమ్ముడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడ్డారు, సంతోషము. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ కూటమిని గెలిపించండి. రమేష్ నాకు దగ్గరగా మిత్రుడు, ఆయనకు నాకు తెలుసు ఆయన గురించి అని ఆయన వీళ్ళకి అనకాపల్లి అభివృద్ధి కావాలంటే రమేష్కి ఓటేయండి అని చెప్తే మీ ఇష్టానుసారంగా మాడతారా? ఈరోజు ఏమనుకుంటున్నారు? ప్రజలంతా చూస్తున్నారు, చిరంజీవి అభిమానులు చూస్తున్నారు, రామ్ చరణ్ అభిమానులు చూస్తున్నారు, అల్లు అర్జున్ అభిమానులు చూస్తున్నారు. వీరందరూ మిమ్మల్ని ఊరికే వదలరు. అలాగే ఈ కూటమి కట్టిన పవన్ కళ్యాణ్ ముఖ్య కారణం. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచే పవన్ కళ్యాణ్ గారు నేను ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేక ఓటును చీలనివ్వను, ఈ కూటమి కట్టేదానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈరోజు ఈ కూటమికి, ఈ గెలుపుకు మొట్టమొదటి కారకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు చేతులెత్తి ధన్యవాదాలు తెలపాలా. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ను కాపాడే దాంట్లో ముందుగా ఉండేది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆయనకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తప్పకుండా కంప్లైంట్ అంతా తయారు చేసినారు. ఇప్పుడు నేను పోయిన తర్వాత సంతకాలు పెట్టేసి కంప్లైంట్ ఇచ్చేస్తాను. ఎంతమంది వచ్చారు సార్? బెటాలియన్ మాదిరి వచ్చేసారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు కొంతమంది నగలు పోయినాయి అంటున్నారు, కొంతమంది వస్తువులు పోయినాయి అంటున్నారు. అవన్నీ కూడా కనుక్కొని, ఎందుకంటే టైం లేదు. పొద్దున్న నేను 6 గంటలకు లేచి పూజలు దేవాలయాలని చూసుకుంటున్నాను. ఇవన్నీ చూసి సీరియస్గా యాక్షన్ తీసుకుంటాను. లీడ్ చేసిన ఆఫీసర్ మీరు గుర్తుపట్టారా? తయారు చేస్తున్నాను, వస్తున్నారు. ఇంకొకటి ముఖ్యంగా 3వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ సాయంత్రం పూట 6 గంటల పైనే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మనకు కన్ఫర్మేషన్ వచ్చింది. 3 కానీ 4 కానీ ప్రధానమంత్రి గారు కూడా అనకాపల్లికి వస్తున్నారు. అంటే ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే అభివృద్ధి వచ్చినట్లే. అనకాపల్లి
మంచి రోజులు వచ్చినట్లే. ఒకసారి ప్రధానమంత్రి ఇక్కడ వచ్చిపోయినాడంటే మనం ఇక్కడ ఉండే సమస్యలను ఇస్తాం. తప్పకుండా ప్రధానమంత్రి మోడీ గారు అనకాపల్లికి గ్యారంటీ ఇచ్చి వెళుతారు. ఓకే సార్. ఈరోజు ఒక మంచి అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థిగా రావటం, అది కూడా ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ నుంచి ఈరోజు 2 సార్లు రాజ్యసభ సభ్యులుగా చేసిన అనుభవం ఉన్న వ్యక్తి, ఒక మంచి వ్యాపారవేత్త, ఒక రకంగా చెప్పాలంటే పేదవాడ కష్టం తెలిసిన వ్యక్తిగా ఈరోజు సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా రావటం నిజంగా మా అదృష్టం కింద భావించి ఈరోజు నామినేషన్ ప్రక్రియలో మేము కూడా పాల్పంచుకునే అవకాశం కలగజేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 11:05 నిమిషాలకి నామినేషన్ కార్యక్రమం పూర్తయింది. ఈరోజు నామినేషన్ వేసే సమయంలో కూడా అంటే నేను ఎందుకంటే ఈ మాట చెప్తున్నా, ప్రతి ఒక్క దగ్గర కూడా పోలీసుల తాలూకా ఓవర్ యాక్షన్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. విషయం ఏంటంటే పోలీసులకి కానీ ఎంప్లాయీస్కి కానీ సరైన టైంకి సరైన జీతాలే ఇవ్వలేకపోతున్నాడు, వాళ్ళు సంపాదించుకున్న సొమ్ము వాళ్ళకే ఇవ్వలేకపోతున్నాడు. అయినా సరే ఎందుకు వీళ్ళు ఇంత ఊడిగం చేస్తున్నారో అయితే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు కూడా 3 వెహికల్స్కి అలౌ చేయాల్సిన పరిస్థితి ఉంటే కూడా ఒక వెహికల్ అలౌ చేయటం, లోపల కలెక్టర్ గారు ఏమో లేదంటే 3 వెహికల్స్ అలౌ చేస్తామని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకటైతే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సీఎం రమేష్ గారు ఎప్పుడైతే పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చారో ఈ 7 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు అదేవిధంగా సీఎం రమేష్ గారు కంపల్సరీగా గెలుస్తారు అన్న భయం వాళ్ళకు ఉంది. ఎప్పుడైతే ఓటమి భయంతోనే ఈ రకమైన విన్యాసాలు చేస్తున్నారు తప్పించి అంతకుమించి వేరేదేమీ లేదు. వాళ్ళు ఎన్ని విన్యాసాలు చేసినా, ఎన్ని కట్టుకథలు చెప్పినా, ఎన్ని గులకరాయి డ్రామాలు ఆడినా, వాళ్ళు కానీ వాళ్ళ క్యాండిడేట్లు కానీ ఎన్ని డ్రామాలు ఆడినా కూడా ఈరోజు మే 11 జరగబోయే ఎలక్షన్స్లో గెలవబోయేది మహాకూటమి. 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా ఉన్న మేము అదేవిధంగా సీఎం రమేష్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. ప్రజలందరూ ఆశీస్సులు ఉన్నాయి. అతి ముఖ్యంగా ఈరోజు మన అనకాపల్లి పార్లమెంట్కి రేపొద్దున ఇందాక అయ్యన్పత్ర గారు వీరభద్రరావు గారు చెప్పినట్టుగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఒక మంచి అవకాశాలున్న సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయి. దాని కేంద్రం వాళ్ళతో మాట్లాడి కానీ రేపొద్దున్న ప్రతి కంపెనీ కూడా తీసుకొచ్చి లోకల్ యువతకి ఉద్యోగాలు కల్పించడంలో కంపల్సరీగా సీఎం రమేష్ గారి పాత్ర ఉంటుందని ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. వాళ్ళందరూ కూడా నమ్మకాన్ని కంపల్సరీగా మేము వమ్ము చేయకుండా రేపొద్దున్న గెలిచిన తర్వాత సీఎం రమేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గారి నామినేషన్ వేయడం జరిగింది. 11 గంటల 5 నిమిషాలకు నామినేషన్ వేసాం, ముహూర్తం పెట్టుకున్నాం. ఈవేళ ఈ సందర్భంగా మేము అమలు చేసేది ఏంటంటే అనకాపల్లి పార్లమెంట్లో 7 సెగ్మెంట్ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. ఇవాళ మీకు మనవి చేస్తాను, ఈవేళ సీఎం రమేష్ గారు క్యాండిడేట్గా డిక్లేర్ అయిన తర్వాత 7 నియోజకవర్గాల్లో ఒక పాజిటివ్ వేవ్ వచ్చింది. నేను చూస్తాను, ప్రతిరోజు గ్రామాలు తిరుగుతున్నాం కాబట్టి ప్రజల్లో కూడా సీఎం రమేష్ ఒక రెండు పర్యాయాలు రాజ్యసభ మెంబర్ చేశారు, అనుభవం ఉన్న వ్యక్తి, డైరెక్ట్గా ప్రధానమంత్రి దగ్గరికి హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కారం చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి అని చెప్పి ప్రజల్లో కూడా ఒక నమ్మకం తీసుకురాగలుగుతాం. అంచేత మన ఇందాక వీరభద్ర గారు చెప్పినట్టు తప్పనిసరిగా 7 నియోజకవర్గాల్లో కూడా మీరు ఊహించినటువంటి మెజార్టీతో పార్లమెంట్ సభ్యులుగా సీఎం రమేష్ గారు గెలవబోతున్నారు. అంతేకాకుండా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉమ్మడి అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా గెలవబోతున్నారు. ఎందుకంటే ఈ దుర్మార్గుడు శాడిస్ట్ అనేటువంటి ముఖ్యమంత్రి మీద అందరికీ అసహ్యం పుట్టింది. ఈవేళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈవేళ మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఉమ్మడి అభ్యర్థులు గెలవాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు కావాలి, దేశానికి ప్రధానమంత్రిగా మోడీ గారు రావాలి. అప్పుడే దేశంతో పాటు రాష్ట్రం కూడా బాగుపడుతుంది, మన సమస్యలు పరిష్కారం అవుతాయనే విశ్వాసం ప్రజల్లో ఇవాళ మార్పు వచ్చింది. ఈవేళ ఆ కోడికత్తి డ్రామాలు, గులకరాలు డ్రామాలు పనిచేయవు, ఇంకా ట్రై చేస్తున్నారు కానీ పనిచేయవు. నిన్న చూసాను కొన్ని, మన అబ్బాయి కుడికొనికి వెళ్తే పట్టి ఎడంకని కట్టాడు. అలాంటి డ్రామాలకు ఇంకా జనం నమ్మరు. అంతే రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, అక్కడేమో మన బీజేపీ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే వీరభద్ర గారు చక్కటి విషయం చెప్పారు, ప్రజలు గమనించవలసిన విషయం అంటే అనకాపల్లి పార్లమెంట్ ఏరియా ఇండస్ట్రియల్గా బ్రహ్మాండ డెవలప్ అవుతుంది. ఎవరు విశాఖపట్నాన్ని ఇండస్ట్రియల్ ఏరియా అనేవారు, వీళ్ళు అచ్యుతాపురం ఇవన్నీ ఏరియా అంతా ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యే పరిస్థితులు వచ్చాయి బ్రహ్మాండంగా అనకాపల్లి ప్రాంతం అంతా కూడా. మరి ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతాన్ని సరైన నాయకత్వం ఎంపీ లేకపోతే దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. 4 ఇండస్ట్రీలు వస్తే 10 ఉద్యోగాలు వస్తాయి. అంచేది ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది. మా అభ్యర్థి తాలూకు కెపాసిటీ ఏంటి, అవతల అభ్యర్థి తాలూకు కెపాసిటీ ఏంటి. ఇప్పుడు అవతల అభ్యర్థి ఎవరు ఉన్నారు పేరేంటి లేదు మనకి,
అభ్యర్థి ఎంపీ అయితే ఢిల్లీ వెళ్ళి ఏ భాషలో మాట్లాడతాడండి? ఏ భాషలో మాట్లాడతాడు? అక్కడ అర్థం అవ్వాలి కదా. రమేష్ గారికి వెళ్తే తప్పనిసరిగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నాకు పని కావాలా నా పార్లమెంట్ నియోజకవర్గంలో చెప్పి ఒప్పించగల కెపాసిటీ ఉన్న వ్యక్తి రమేష్ గారు. అంటే రమేష్ గారి ఓటు మరి పార్లమెంట్కి కమలం గుర్తుపోయినా మిగతా అభ్యర్థులు ఇక్కడ ఉమ్మడి అభ్యర్థులు ఉన్నారు. కొంతమంది అనకాపల్లి కానీ ఎలమంచిలు కానీ అక్కడ బెందుర్తి కానీ లాస్ట్ గుర్తు, మిగతా దగ్గర ఏమో సైకిల్ గుర్తుకి ఓటేసి అందరి అభ్యర్థులను గెలిపించి ఈ రాష్ట్రం ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం అందరూ బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.